దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్తో మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ను ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయమై చిత్ర బృందం ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలోని ఓ ముఖ్య పాత్ర కోసం చిత్రవర్గాలు పృథ్వీరాజ్ సుకుమార్తో చర్చలు ప్రారంభించాయి. దీనిపై ఆయన కూడా ఇటీవల స్పష్టత ఇచ్చారు. కాగా ఈ సినిమాను జక్కన్న హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ న్యూ లుక్లో కనిపించనున్నారు. కొన్నాళ్లుగా ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు సూపర్ స్టార్. మూవీకి సంబంధించి పలు అప్డేట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. RRR విజయం తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న బహుభాషా చిత్రం ఇది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై KL నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ మూవీలో నటీనటులు సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా అన్న విషయాలు తప్ప ఎలాంటి సమాచారం పైన పూర్తి స్పష్టత లేదు. సినిమాకు సంబంధించి ఎలాంటి లీకులు లేకుండా చిత్ర బృందం చర్యలు చేపడుతుంది. తాజాగా ప్రియాంక చోప్రా పైన రూమర్లు వినిపించాయి. ఈ అడ్వెంచర్ మూవీలో హీరోతో పాటు ప్రియాంక పాత్రకు సైతం అత్యంత ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తుంది. లేడీ విలన్ గా నెగిటివ్ రోల్లో ఆమె కనిపిస్తారన్న టాక్ వినిపిస్తుంది. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఆమె రోల్ను దర్శకధీరుడు రూపుదిద్దుతున్నారని సమాచారం. ఆమె పవర్ఫుల్ యాక్షన్ సీన్లో కనిపిస్తుందని ఇండస్ట్రీ గాసిప్. మహేష్ బాబు పాత్ర ప్రత్యేక ప్రయోజనం కోసం ఒక క్రేజీ ఆఫ్రికన్ అడ్వెంచర్ను ప్రారంభించే విధంగా ఈవెంట్లను నిర్వహించే సంపన్న బిలియనీర్గా ఆమె నటిస్తుందని పుకారు ఉంది. అయితే ఇది గాసిప్ మాత్రమే అయినా సోషల్ మీడియాలో మాత్రం విస్తృతంగా ప్రచారం సాగుతుంది. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.